జూలై ఈ గ్రామ సభకి మనకి ఎన్నికల ప్రక్రియ ముందు గ్రామ సభ క్లోజ్ యాక్చువల్ గా అనవసరం కాలేదంట. అయితే ఎలక్షన్ ముందు అనుకుందాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ మీటింగ్ లో చెప్పారు 3 నెలలు ఎలక్షన్ సిద్ధపడండి. కానీ దాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే అక్షరం రాలేదు. స్వర్ణ పంచాయతీ ఆయన పవన్ కళ్యాణ్ గారు మన గ్రామ పంచాయతీ మంత్రివర్యులు, భారతదేశంలో పంచాయతీ మంత్రివర్యులుగా మొట్టమొదటి అవార్డు దక్కించుకున్న మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు పంచాయతీ తరఫున అతను ప్రత్యేక అభినందన తెలియజేసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో అత్యుత్తమైన పంచాయతీ మంత్రిగా అవార్డు అందుకున్నారు. సో అతనికి మన పంచాయతీ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. అయితే దయచేసి వినండి, పంచాయతీ అంటే ఒక కుటుంబం. ఈ ఊళ్ళో ఉన్న అందరూ సభ్యులందరూ కూడా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా పంచాయతీలో మెంబర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభ్యులు. గ్రామ సభలో ఎవరైనా మాట్లాడచ్చు. ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి కూడా మాట్లాడవచ్చు. వారికి సర్వ అధికారాలు ఉంటాయి. అయితే ఈ సీలేరు పంచాయతీ నిర్వహణలో మేజర్ పంచాయతీ గూడెం మండలంలో 16 పంచాయతీలో మేజర్ పంచాయతీ మన సీలేరు పంచాయతీ. అత్యధిక నిధులు తెచ్చే పంచాయతీ సీలేరు పంచాయతీ. రాష్ట్రం నుంచి నిధులు వస్తుతో పాటు కూడా జన్కో పవర్ ప్లాంట్ నుంచి 20 లక్షల రూపాయలు నిధులు వస్తున్నాయి మన సీలేరు. 20 లక్షల రూపాయల నిధులు ప్లస్ పంచాయతీ నిధులు, ఈ రెండు కలిపి మన గ్రామ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మనం ముందు తీసుకెళ్తాం. ఈ 20 లక్షల రూపాయల్లో 20 లక్షలు కాదంటే మనకి ఎగ్జాక్ట్ చెప్తాను. చెప్పండి. 11,16,589 రూపాయలు జన్కో వాళ్ళు మనకి గ్రామ పంచాయతీకి వాళ్ళు కేటాయించడం జరిగింది. దాంతో పాటుగా మేజర్ పంచాయతీ నిధులతోటి మన గ్రామ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందన్నది సీనియర్ గ్రామ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఇకనైనా ఉంది. ఇకనైనా నేను ఎందుకు అంటున్నానంటే గతాన్ని వదిలేయండి. ఎందుకంటే గతంలో జరిగిన ప్రతి సిచ్యువేషన్ కూడా మన గ్రామ ప్రజలందరికీ తెలిసిందే. అది గ్రామ సభలో మనం గ్రామ సభలో చర్చించుకోవాల్సింది గ్రామ సమస్యలు. సెక్రటరీ గారు గ్రామ సభ నిర్వహణకి బాధ్యత వహించి వాళ్ళకి ఎజెండాలో వచ్చిన విషయాలు మాత్రమే చర్చిస్తారు. కానీ గ్రామ సమస్యలు మనందరం ముందు పెట్టుకుని ఏం చేయాలో చేయాలి. అయితే పాయింట్లోకి వస్తే సీలేరు పంచాయతీలో పాత సర్పంచ్ గారు 2.5 సంవత్సరాలు కాలపరిమితి చేయగా అతను మరి మహానుభావుడు అకాల మృత్యువాత చెందారు. అతను చేసిన తర్వాత వైస్ సర్పంచ్ గారికి 6 నెలలు మరి చెక్ పవర్ తోటి అతనికి పదవి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ లోకి వెళ్ళడం జరిగింది. మిగతా 2.5 సంవత్సరాలు కూడా పాంగి దుర్జయ్ గారు మరి మన సీనియర్ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. వారి పరిపాలనలో ఇప్పుడు పరిపాలన పూర్తయింది. అయితే సీలేరు అభివృద్ధిలో ప్రధానంగా తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, పారిశుద్ధ్య సమస్య, ఉపాధి అవకాశాలు, అదేవిధంగా శానిటైజేషన్ కార్యక్రమం, ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా ముందుకు వెళ్తున్నాయి, మింట్ బుక్ లో ఏ విధంగా పొందుపరిచారు, మరి మింట్ బుక్ లో ఈ 2.5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవహారాలని ఏ విధంగా పొందుపరిచారు, ఏ నిధులు ఎంతవరకు కేటాయించారు, మరి కూటమి సభ్యులతో పాటుగా మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రతి రూపాయి కూడా మన పంచాయతీ అభివృద్ధికి ఏ మేరకు ఉపయోగపడుతుంది. రోడ్డు అవని, తాగునీరు అవని, కాలువ అవని, లేకపోతే బాధ్యతలో స్ట్రీట్ లైట్లు అవని, ఏదైనా అవని, పంచాయతీలో బీరు అవని, లేకపోతే పంచాయతీ స్ట్రీట్ లైట్ లో ఉన్న 6,000 రూపాయలు లైట్ అవని, ఈ ఏ విధంగా నిర్వహణ అవుతున్నాయి. దాంతో పాటుగా మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ రోజున సార్ మీ దృష్టికి 2 సార్లు తేవడం జరిగింది. అల్లూరు వీధిలో జరిగిన పంచాయతీ నిధులతో జరిగిన మరి తాగునీరు
ప్రాజెక్టులో పోటీ. అది మీ దగ్గర నుండి మీకు కూటమి సభ్యులందరూ చూపెట్టడం జరిగింది. మీరు కూడా చాలా బాధపడ్డారు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే గత పాలకుడికి చెప్పడం జరిగింది, ఏమంటే మీరు వాటర్ ట్యాంక్ వేశారు, వాటర్ ట్యాంక్ లైన్ మనకి శాశ్వత వాటర్ స్కీమ్ లో నడుస్తున్న జన్కో లైన్ కి దయచేసి లింక్ కలపద్దు. ఆ వాల్కి లింక్ కలిపితే ఏ రోజుకైనా సరే మోటార్ లో ప్రాబ్లం వస్తే అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి అవదంటే సరిగ్గా 3.5 సంవత్సరాలు దాటిన తర్వాత మొన్న 20 రోజుల కింద గంట పెట్టింది. దుర్గా వీధిలో పెట్టి చచ్చిపెట్టింది. అక్కడ చేయించడానికి స్నానం చేయించినప్పుడు నీళ్ళు లేకపోతే అక్కడికి 2 నీళ్లు తీసుకొని చేయించారు. శవానికి స్నానం చేయించడానికి దుర్గా వీధిలో నీళ్లు లేవు. అవన్నీ పక్కన ఉందామా ఒకసారి నీళ్ళు లేవు. నీళ్ళు లేనప్పుడు ఆ నీళ్ళ సమస్యను పరిష్కరించడం జరిగింది. ఏదో వాళ్ళు ఇప్పాము, ఆ వాళ్ళని తీసి ఈ గారు నాన్న మాట చెప్తే ఈ గారు వాళ్ళని ఇప్పించి అవన్నీ కట్ చేయించి అన్ని డైవర్సిటీ అంటే ఏం నీళ్ళు ఉంటుందో పట్టుకున్నారు. ఇది ఇలా మూల పడిపోయింది.